నువ్వు నాకు కళ్ళు మూసుకుంటే నీకెవరో చేశారమ్మాయి, చేతబడి బాగా చేశారు. నీకు చేశాడు వాడు, సాతానుగాడు చేశాడు నీకు సాతబడి. నువ్వు యేసు రక్తంలో కడగబడి బాప్తిసం తీసుకొని ప్రభువు దగ్గరికి వస్తే నీ మీద ఏం పని చేసింది? పొద్దున్నే గెహాజీ నిద్రలేశాడట. అయ్యో దైవజనుడా, శత్రువులు చుట్టుముట్టారు. రేయ్ ఆ వెనక చూడరా, నాకు శత్రువులే కనిపిస్తున్నారు, ఏం కనిపించట్లేదు, మోకరించు గాడిద అని మోకరింపు చేసి ప్రార్థన చేశాడు ఎలీషా గెహాజీకి. ప్రార్థన చేసిన తర్వాత ఇప్పుడు చూడరా అన్నాడు. యెహోవా తన కన్నులు తెరిచాడట. ఇప్పుడు అంటాడు, అయ్యా మన శత్రువుల కంటే మన పక్షమునున్న మన మిత్రులు ఈరి కంటే అధికమైన వారుగా ఉన్నారయ్యా. చూసాడా, కళ్ళు తెరవబడినప్పుడు కనపడింది. నీ సమస్యల కంటే నీ దేవుడు గొప్పవాడు. నీ రోగము కంటే నీ దేవుని శక్తి గొప్పది. నీకున్న అప్పుల కంటే నీ దేవుని ఐశ్వర్యము గొప్పది.